హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరందరూ ఎంతగానో ఇష్టపడే బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో పూసుగుచ్చినట్టు ఇంకాస్త డ్రామా జోడించి మీకోసం తీసుకువచ్చాను. తల్లి ప్రేమకు దూరమైన రాజ్ ఎట్టకేలకు అమ్మమ్మ ఓడిలో సేద తీరుతుంటే చూసి తట్టుకోలేకపోయిన రేవతి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ముసుగు వెనుక ఉన్నది రేవతి అని కనిపెట్టడానికి రుద్రాని వేసిన ప్లాన్ ఫలించిందా? కావ్య రాజు ఆడుతున్న ఈ నాటకం బట్టబేలు అయ్యే సమయం దగ్గరపడిందా? అందరి ముందు కావ్య సిగ్గుల మొగ్గే రాజుకి గోరుముద్ద తినిపించిన ఆ అద్భుతమైన ఘట్టం ఎలా సాగింది? అసలు ఈరోజు ఎపిసోడ్లో ఉత్కంఠకు ప్రేమకు పంతానికి మధ్య జరిగిన ఈ కథలో ఏం జరగబోతోంది? ఈరోజు ఎపిసోడ్ చాలా రసవత్తరంగా ఎమోషనల్గా ఉండబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ కొట్టేయండి. రేపు రుద్రాని ప్లాన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. అలాగే మన పాత ఛానల్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఇది మన కొత్త ఛానల్. దయచేసి అందరూ మరోసారి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఆ పెద్ద డైనింగ్ టేబుల్ చుట్టూ దుగ్గరాల కుటుంబ సభ్యులందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. నవ్వులు మాటలతో ఆ హాల్ అంతా సందడిగా ఉంది. కాని ఆ సందడి మధ్యలో ఒక తల్లి హృదయం మాత్రం అగ్ని పర్వతంలా కుమిలిపోతోంది. తన కన్న కొడుకు ఇన్నాళ్లు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియని రాజ్ తన అమ్మమ్మ ప్రేమలో చిన్న పిల్లాడిలా మారిపోయి గోరు ముద్దలు తింటున్న దృశ్యం రేవతి కళ్లకు కట్టినట్టు ఉంది. ప్రతి ముద్దలోనూ రాజ్ ముఖంలో కనిపిస్తున్న ఆ అనిర్వచనీయమైన ఆనందం, ఆతృప్తి ముసుగులో ఉన్న రేవతి గుండెను వేల సూదులతో పొడిచినట్టుగా ఉన్నాయి. ఈ ఆనందాన్ని ఇన్ని రోజులు నా కొడుక్కి దూరం చేసింది నేనేనా? నేను చేసిన ఒకే ఒక్క తప్పుకి నా బిడ్డకు ఈ అపురూపమైన ప్రేమను దూరం చేశానా అన్న అపరాధ భావన ఆమెను క్షణక్షణం దహించివేస్తోంది. కళ్లలో నీళ్లు ఓబికి వస్తుంటే వాటిని ఆపుకోవడానికి ఆమె పడుతున్న ఆవేదన వననాతీతం. ఎక్కడ అందరి ముందు తన కన్నీళ్లు బయటపడి తన నాటకం రట్టేపోతుందో అన్న భయంతో ఆ తల్లి మనసు విలవిల్లాడిపోయింది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక గబగబా బయటకు వచ్చేసింది. బయట చీకట్లో ఒంటరిగా నిలబడి తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తున్న రేవతిని చూసి కావ్య మనసు ద్రవించిపోయింది. అయ్యో అత్తయ్యగారు ఎంత బాధపడుతున్నారో అని అనుకుంటూ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళింది. అత్తయ్యగారు అని ప్రేమగా పిలిచింది. కావ్యను చూడగానే రేవతి ఆపుకున్న దూహకమంతా కట్టలు తెంచుకుంది. చూసావా కావ్య, ఇన్ని రోజులు నా కొడుకు బంధువులు ఎవరూ లేరా అంటే సమాధానం చెప్పలేకపోయేదాని కాని ఈరోజు వాడు అమ్మమ్మను అంత ప్రేమగా దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టించుకుని తింటుంటే నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి కాని నా గుండె మాత్రం బాధతో బరువెక్కిపోయింది. ఆ ప్రేమను నేను ఇవ్వలేకపోయానే అన్న బాధ తట్టుకోలేకపోయాను. అందుకే ఏడ్చేశాను. అక్కడే ఉంటే దొరికిపోతానేమో అని భయంతో బయటకు వచ్చేశాను అని తన ఆవేదనను వెళ్లగంది. దానికి కావ్య, ఇప్పుడు అంతా బాగుంది కదండి రాజుగారు, సంతోషంగా ఉన్నారు కదా, ఇంకెందుకు బాధపడతారు? మీరు ధైర్యంగా ఉండాలి, రండి అని ఓదారుస్తుంది. కాని రేవతి, నీకు తెలీదు కావ్య, నేను పడ్డా బాధ, నా కొడుకు ఇంత ప్రేమకు దూరం అవ్వడానికి నేనే కారణం. నా కడుపు తరుక్కుపోతోంది అంటుంది. సరిగ్గా అప్పుడే రాజ్ అక్కడికి వస్తాడు. తల్లి కన్నీళ్లు చూడలేక ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి అక్కడుంటే నువ్వు ఒక్కదానివే దొరికిపోతావు కాని ఇక్కడుంటే మన ముగ్గురం దొరికిపోతాం అని ఓ చిన్న జోక్ వేస్తాడు. ఆ మాటకు అంతటి బాధలోనూ రేవతి పెదాలపై ఓ చెరునవ్వు పూస్తుంది. అది మా అక్క అంటే ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. పద వెళ్దాం
అని తల్లిని భార్యను తీసుకుని లోపలికి వెళ్తాడు రాజ్. ఇక లోపల మన రాహుల్ పరిస్థితి అయితే మరీ దారుణం. అందరికి వడ్డిస్తూ పాపం నడుం పట్టుకుపోయి అమ్మోయ్, ఈ పెళ్లికొడుకు బంధువులకు సేవ చేయడం కంటే నరకం ఇంకోటి లేదు. వీళ్ల ఆకలికి అంతమే లేదా అని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు లోపలికి రావడం చూసినా అపన ఏమైంది రాధా అని అమాయకంగా అడుగుతుంది. వెంటనే కావ్య వాళ్ల అమ్మ గుర్తొచ్చిందంట. అత్తయ్య అని కవర్ చేస్తుంది. అంతే పుండుమీద కారం చల్లినట్టు అక్కడే ఉన్న రుద్రానికి అలుస వచ్చింది. ఆమె అనుమానపు చూపులు సుదులా గుచ్చుకుంటున్నాయి. ఓహో, వాళ్ల అమ్మ గుర్తొచ్చిందా? ఏంటి వాళ్ల అమ్మతో ఉండటంలేదా? మరి ఎక్కడు ఉంటుంది? సొంత అమ్మని ఎందుకు మిస్ అవుతుంది అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. వామ్మో, రుద్రాణిని చూస్తుంటే సిబిఐ ఆఫీసర్ కూడా బలాదూరనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్, ఆ ప్రశ్నలకు రేవతి కావ్యల ముఖాలు పాలిపోతాయి. ఏం సమాధానం చెప్పాలో తెలియక తడబడుతుంటే రాజ్ కల్పించుకుని వాళ్ల అమ్మ దూరంగా వైజాగ్లో ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వస్తుంటారు. అందుకే మిస్ అయి ఉంటుంది అని ఏదో ఒకటి చెప్పి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తాడు. దాంతో రుద్రాణి ముఖం మాడిపోతుంది కాని ఆమె అనుమానం మాత్రం చల్లారలేదు. మరోవైపు అప్పు, కళ్యాణ్ ప్రేమపక్షుల ఒకరికొకరు లడ్డులు తినిపించుకుంటూ ప్రేమలోకంలో విహరిస్తున్నారు. ఆ దృశ్యం చూసి మన రాజ్గారిలో నిద్రిస్తున్న రొమాంటిక్ హీరో ఒక్కసారిగా నిద్రలేచాడు. కావ్యవైపు తిరిగి అటు చూడు, మా తమ్ముడు మీ చెల్లి ఎంత అన్యోన్యంగా ఉన్నారో, ఒకరికొకరు ఎంత ప్రేమగా తినిపించుకుంటున్నారో నువ్వు చూశావా? నాకు అసలు తినిపించవు. నీలో ఆ రొమాంటిక్ యాంగిల్ అనేది చచ్చిపోయింది అసలు అని అంటాడు. అయ్యో రాజ్, కావ్య సిగ్గరి అని నీకు తెలీదా? అందరి ముందు తను అలాంటివి చేయదని నీకు అర్థం కావడంలేదా? కాని రాజ్ వింటాడా? అమ్మ బాబోయ్, అందరి ముందు నేను తినిపించలేను. నావల్ల కాదు ఇలాంటి సాహసాలు చేయడం అని కావ్య అంటుంది. ఇప్పుడు నువ్వు తినిపించకపోతే గట్టిగా అరుస్తాను అని రాజ్ బెదిరిస్తాడు. చూశారా ఫ్రెండ్స్, రాజ్ ప్రేమ ఎంత ముదిరిపోయిందో. వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఈ ప్రేమ సంభాషణ గుసగుసలు అనుకుంటున్నారు కాని అది అందరికీ స్పష్టంగా వినిపిస్తోంది. వెంటనే సీతారామయ్యగారు, రేయ్ మనవడా, నువ్వు అరవాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడుకుంటుంటే అందరికీ వినిపిస్తోందిలే అని అంటారు. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. ఏంటి, అందరికీ వినిపించిందా? మొత్తం విన్నారా అని రాజ్ కంగారుగా అడుగుతాడు. మొత్తం వినేశాం. ముందు నువ్వు తినిపించమ్మా. వాడికి కాస్త లడ్డూ ముక్కపెట్టులేదంటే వాడు తినడు, మమ్మల్ని తిననివ్వడు అని సీతారామయ్యగారు అనడంతో కావ్య సిగ్గుతో, సర్లేమ్మా, మేమందరం కళ్ళు మూసుకుంటాం, నువ్వు సిగ్గుపడకుండా తినిపించేసే అని తాతగారు అనడంతో ఇంట్లో వాళ్లందరూ సరదాగా కళ్ళు మూసుకుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో కావ్య సిగ్గుపడుతూనే రాజుకి తెరుస్తారు. ఆ దృశ్యం చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటారు. ఈ ప్రేమాయణం ఇలా సాగుతుంటే మన విలన్ ఆఫ్ ది సీరియల్ రుద్రాణి తన కొడుకు రాహుల్తో కలిసి ఓ చీప్ ప్లాన్ వేస్తుంది. అమ్మ మెల్లగా నీళ్లు పోస్తున్నట్లు నటించి ఆమె మీద పోసే, అప్పుడు ముసుగు తీస్తాను చూడు అని రాహుల్ సలహా ఇస్తాడు. వెంటనే రుద్రాణి రేవతి దగ్గరికి వచ్చి కావాలనే ఆమె చీరపైన గ్లాస్లోని నీళ్లు వంపేస్తుంది. అయ్యో సరి అండి, కాలు జారింది, అందుకే నీళ్లు ఉండటం చూసి కళ్యాణ్ ఏమైంది అని అడుగుతాడు. మా అక్క గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది. ఆ కడుపు తనది కాదని తెలిస్తే తట్టుకోలేదు అని అంటుంది. ఇంతలో కావ్య మజ్జిగ గ్లాస్ పట్టుకుని వస్తుంది. అన్నయ్య కోసం